నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో కీలక ఘట్టం. సియోల్లో ముగించుకుని బుసాన్కు ప్రయాణం. ఇడుపులపాయలో భావోద్వేగ వాతావరణం. మహానేత వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ప్రారంభం. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి జలబాణం. కన్నెపల్లి పంప్ హౌస్ ముంపు గుట్టరట్టు చేసిన ఫోటోలు. తెలంగాణలో ముదురుతున్న రైతాంగ సమరం. ఆయిల్ ఫామ్ సాగుదారుల లబోదిపో. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్స్ హబ్గా, భారతదేశ ఏఐ రాజధానిగా మార్చడమే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అత్యంత కీలక దశకు చేరుకుంది. కొరియా రాజధాని సియోల్లో హ్యుందాయ్ మోబిస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మరియు సియోల్ సెమీకండక్టర్స్ లాంటి గ్లోబల్ దిగ్గజాలతో భారీ చర్చలు జరిపిన లోకేష్ తన తదుపరి పారిశ్రామిక వ్యూహాన్ని అమలు చేయడానికి కొరియాలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరానికి రైల్లో ప్రయాణమయ్యారు. బుసాన్ వేదికగా ఏపీఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరుతో ఒక ప్రత్యేక పెట్టుబడిదారుల సహాయక విభాగాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ నినాదంతో మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సియోల్ పర్యటన ముగించుకుని కట్టుదిట్టమైన పారిశ్రామిక ఎజెండాతో ఆయన రైల్లో బుసాన్ నగరానికి చేరుకుంటున్నారు. బుసాన్లో ఏపీఈడీబీ ఆధ్వర్యాన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అపెక్స్ కొరియా అనే ఇన్వెస్టర్ల సహాయక అనుసంధాన విభాగాన్ని మంత్రి లోకేష్ ఈ ఉదయమే ప్రారంభించనున్నారు. ఈ విభాగం కొరియన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో కనెక్టివిటీగా పనిచేస్తుంది. అనంతరం కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొని ఏపీకి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టు ఆధారిత పరిశ్రమల అనుకూలతను వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొరియాకు చెందిన అగ్రశ్రేణి బిజినెస్ గ్రూప్స్ అయిన బిఎన్కే ఫైనాన్షియల్, బుయాంగ్ గ్రూప్, హ్యోంగ్సాంగ్ గ్రూప్ ఉన్నత స్థాయి బృందాలతో లోకేష్ 1-to-1 సమావేశాలు జరపనున్నారు. సాయంత్రం ప్రసిద్ధ షోవాల్స్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని సందర్శించి స్మార్ట్ హెల్త్ కేర్, మెడికల్ షూస్ తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడంపై చర్చలు జరపనున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా కొరియన్ స్టార్టప్లను కూడా లోకేష్ ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, నిరుపేదల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర 77వ జయంతి వేడుకలు ఇడుపులపాయలో భావోద్వేగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపైకి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ చేసిన ప్రజాసేవను, ఆయన ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్లోని ఘాట్ వద్ద వైఎస్ఆర్ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. సమాధిని సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించి కుటుంబ సభ్యులంతా కలిసి నిశ్శబ్ద ప్రార్థనలు చేస్తూ మహానేతను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఇడుపులపైకి తరలివచ్చారు. జగనన్నతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. రైతు రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నేతలు ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ సమరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆధారాలను మీడియా ముందుకు తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన డిజైన్ లోపాలు, ఇంజనీరింగ్ పరాభవాన్ని ఎండగడుతూ 2022 జూలై 14న గోదావరి వరదల్లో కన్నెపల్లి పంప్ హౌస్ ఏ విధంగా నీట మునిగిందో వివరించి అసలు సిసలు ఫోటోలను రేవంత్ రెడ్డి బహిరంగపరిచారు. ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆనాటి బ్లాక్ డే విజువల్స్ను చూపిస్తూ రక్షణ గోడ కూలిపోవడం వల్ల పంప్ హౌస్ లోపలికి నది నీరు ఎలా చేరింది, బాహుబలి మోటార్లు ఎలా ధ్వంసమయ్యాయో పాయింట్ టు పాయింట్ ఎండగట్టారు. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్న ఈ ఫోటోలను గమనిస్తే 2022 జూలై 14 నాటి గోదావరి వరదల తీవ్రత మరియు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఘోరమైన మౌలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరద తాకిడిని తట్టుకోవలసిన కన్నెపల్లి పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ ప్రవాహ వేగానికి పేకమేళ్లా కూలిపోయింది. ఈ గోడ పగుళ్లు బారడం వల్ల పక్కనే ఉన్న గోదావరి బ్యాక్ వాటర్ ఒక్కసారిగా ఫోర్స్తో పంప్ హౌస్ ఫోరక్ బే సర్చ్ఫుల్ క్రాస్ చేరుకుని లోపలి డ్రైవ్ వెల్ ఇంజనీరింగ్ రూమ్లోకి ప్రవేశించింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఉన్న 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దాదాపు 17కు పైగా భారీ బాహుబలి మోటార్లు మరియు వాటి ప్యానల్ బోర్డులు మోకాళ్ల లోతును దాటి ఏకంగా 5 నుంచి 10 మీటర్ల మేర పూర్తిగా బురద నీటిలో మునిగిపోయాయి. ఈ అట్టడుగు స్థాయి వాస్తవాలను, నష్ట తీవ్రతను అప్పట్లో ప్రజాక్షేత్రంలోకి రాకుండా నాటి పాలకుల పీఆర్ యంత్రాంగం ఎలా తొక్కిపెట్టిందో రేవంత్ రెడ్డి ఫోటోగ్రాఫిక్ ఆధారాలతో సహా వివరించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడిగా కట్టినందువల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని, దీనిపై పూర్తి విచారణ జరిపి తీరుతామని సీఎం హెచ్చరించారు. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌస్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది. ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజ్అప్ తీసుకో. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, లిఫ్టులు, మోటార్ల పరిస్థితి ఇది మీకు. తెలంగాణలో రైతాంగ సమస్యలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై రాజకీయ సమరం మరింత ముదిరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనపూర్ మండలం పరిధిలోని రేపాక గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి వారి క్షేత్రస్థాయి బాగోగులు మరియు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దేశంలో వంట నూనెల దిగుమతి భారాన్ని తగ్గించడంతో పాటు రైతులకు లాభదాయకమైన ఆదాయాన్ని అందించాలనే దార్శనికతతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించిందని, అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ అగ్రి పాలసీలను, సబ్సిడీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా లాభసాటి ఉద్యానవన పంటల వైపు రైతులను మళ్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్స్ మరియు భారీ సబ్సిడీలతో ఆయిల్ ఫామ్ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లింది. దీనివల్ల వంట నూనెల దిగుమతులు తగ్గి స్వదేశీ మార్కెట్ బలోపేతం అవుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ ఫామ్ సాగుకు ఇస్తున్న రాయితీలు, సకాలంలో అందాల్సిన డ్రిప్ మెటీరియల్స్ సరఫరా మరియు కంపెనీల బైబ్యాక్ సమన్వయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రేపాక గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ విధానాల వల్ల పెట్టుబడులు పెరిగి సబ్సిడీలు రాక ప్రత్యామ్నాయ పంటలు వేసిన తాము తీవ్రంగా నష్టపోతున్నామని క్షేత్రస్థాయిలో రైతులు వాపోతున్నారు. నాటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేయడం సరికాదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు కదా, కట్టిన కాడ ఎక్కడనైతే నీళ్లు కిందికి గోదావరిలో ఉత్త సముద్రంలో కొత్తున్నాయో ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా కావాలని ఎండబెడతాడు. ఆ 2 పిల్లర్లు ఏదో అయినాయి, కిందికి అయినాయి అని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయింది అని బదలాం చేసుకుంటా నీళ్ళు కిందికి పోనిస్తాడు. అసలు ఆ బరేజ్ దగ్గర పోకుండా మేడిగడ్డను ముట్టకుండానే యువతలకి 10 కిలోమీటర్ల మీదకి కన్నెపల్లి పంప్ హౌస్ అని ఉంది. ఆడ 2 పంపులు చాలు చేస్తే ఇలా మొత్తం అన్ని ప్రాజెక్టులు నిండుతాయి. ఆ చూపెడుతందుకు పోయినాయి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి బేకారు పోతున్నాయి, వేస్ట్గా కిందికి సముద్రంలోకి పోతున్నాయి. అది ఆంధ్రాకు వనికిరావు, మనకు వనికిరావు, కిందికి గోదావరిలో పడి కిందికి సముద్రంలో పోతున్నాయి. అది చాలు చేయాలి, తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అడిగేందుకు పోయినాం. కానీ వచ్చేటప్పుడు ఏమన్నాడంటే రమణారెడ్డి సాబు, మా దగ్గర పామాయిల్ మంచిగా అయింది, రెండోది ఏంటంటే అన్న చెప్పింది అంతా ఇప్పుడు రైతులు జనరల్గానే అంత అవస్థలు ఉన్నారు, టైంకు యూరియా దొరకది, రైతు బంధు పడది, కరెంటు సక్కగా ఉండలేదు. అట్లాగే ఇప్పుడు ఇక మీకు తెలుసు, మరి మీరంటే పామాయిల్ కాబట్టి బాధ లేదు, మీకు కొనేటోళ్ళు ఉన్నారు. కానీ అటు వరి ఆడ మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు, వడ్లల్ల ముందేమో బోనస్ అన్నారు, అది దిక్కు లేదు, తాగమాగం ఉంది. భారతదేశ పటిష్ట దౌత్య విధానం యాక్టివిస్ట్ సరికొత్త శిఖరాలు తాకుతోంది. ఇండోనేషియా అధికారిక పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో కలిసి యోగ్యకర్తలోని ప్రసిద్ధ
ప్రాంబణన్ హిందూ దేవాలయాల సముదాయాన్ని సందర్శించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ఐకానిక్ ఆలయ ప్రాంగణాన్ని సందర్శించే క్రమంలో పీఎం మోడీ తన హెలికాప్టర్ నుండి తీసిన అద్భుతమైన ఏరియల్ వ్యూ విజువల్స్ ను నెట్జన్లతో పంచుకున్నారు. భారతదేశం, ఇండోనేషియా దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత అనుబంధానికి ఈ క్షేత్రమే సజీవ సాక్ష్యమని ప్రధాని అభివర్ణించారు. ఇండోనేషియాలో సరికొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు పీఎం మోదీ ఈ పర్యటన చేపట్టారు. ఇరు దేశాల రక్షణ, వాణిజ్య బంధాలను బలోపేతం చేయడంతో పాటు సాంస్కృతిక బంధాలను చాటి చెప్పడమే ఈ టూర్ ముఖ్య ఎజెండా. ఇందులో భాగంగానే పీఎం మోడీ ప్రెసిడెంట్ ప్రబోవోతో కలిసి 9వ శతాబ్దానికి చెందిన ప్రాంబణన్ ఆలయ శిల్పకళా వైభవాన్ని వీక్షించారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ త్రిమూర్తులకు అంకితం చేయబడిన ఈ భారీ ఆలయ సముదాయం ఆగ్నేసియాలోని అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకించి ఇక్కడి ప్రధాన గోపురాలు ఆకాశాన్ని తాకేలా అత్యంత అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. హెలికాప్టర్ ద్వారా ప్రయాణిస్తున్న సమయంలో పీఎం మోడీ క్లిక్ చేసిన ఈ ఏరియల్ వ్యూ ప్రాంబణన్ చుట్టూ ఉన్న చారిత్రాత్మక శిథిలాలను మరియు పురాతన నిర్మాణ పారామితులను స్పష్టంగా చూపిస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండోనేషియా భారతదేశానికి అత్యంత కీలకమైన భాగస్వామి అని, ఈ పర్యటన రక్షణ, సాంస్కృతిక మరియు సముద్ర తీర రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి కానుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు దశాబ్ద కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం మరో సంచలన అడుగు వేసింది. అమరావతి వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల బృందం సమావేశంలో అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత పురోగతిపై మంత్రి మండలి ఉపసంఘం లోతుగా సమీక్ష నిర్వహించింది. గత పాలకుల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల నలిగిపోయిన సామాన్య డిపాజిట్లకు అండగా నిలబడి ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందడుగు వేస్తుందని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పీపుల్ ఫస్ట్ మరియు గుడ్ గవర్నెన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను త్వరితగతిన తుడిచేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఈ కేసును కేవలం రాజకీయ ప్రయోజనాలకే వాడుకుని ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను, కోర్టు విచారణలను నత్తనడక నడిపించిందని ప్రస్తుత సమీక్షలో మంత్రుల బృందం తప్పుపట్టింది. ఈ తప్పులను సరిదిద్దుతూ అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వేల కోట్ల విలువైన స్థిరాస్తులను న్యాయపరమైన చిక్కులు లేకుండా వేలం వేయడం ద్వారా లీగల్ రికవరీ ఫండ్స్ సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి బాధితుడి దరఖాస్తును రీవెరిఫికేషన్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పైసా పక్కకు పోకుండా న్యాయం చేస్తామని, ఈ క్రమంలో ఎలాంటి ఆలస్యాన్ని సహించేది లేదని కమిటీ అధికారులను గట్టిగా ఆదేశించింది. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ నిధుల పంపిణీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఓ దారుణ హత్య ఉదంతం కూటమి ప్రభుత్వంలోనే తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక పోలీసుల పనితీరు, నియోజకవర్గంలో శాంతి భద్రతల నిర్వహణపై చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందంటూ ఆయన చేసిన అసహన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. ప్రాణహాని ఉందని ముందే మొరపెట్టుకున్న ఖాకీలు పట్టించుకోలేదని, తాను ఫోన్ చేసిన అరగంటలోనే తన సొంత కార్యకర్త హత్యకు గురి కావడంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ విపత్తు వెనుక స్థానిక పోలీసుల ఘోర నిర్లక్ష్యం ఉందంటూ ఎమ్మెల్యే సొంగ రోషన్ సంచలన విషయాలు బయటపెట్టారు. దుర్గారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని, ప్రత్యర్థులు దారికి ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినా వారు కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే హత్య జరగడానికి కేవలం అరగంట ముందు ఎమ్మెల్యే సొంగ రోషన్ స్వయంగా తన ఆఫీసు నుండి జంగారెడ్డిగూడెం ఎస్ఐకి ఫోన్ చేశారు. దుర్గారెడ్డికి తక్షణమే పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని గట్టిగా ఆదేశించారు. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి అలర్ట్ చేసిన అరగంటలోపే ప్రత్యర్థులు దుర్గారెడ్డిని వేటాడి కిరాతకంగా హతమార్చారు. ఈ వైఫల్యంపై నిప్పులు జరిగిన ఎమ్మెల్యే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే కేవలం పేకాట క్లబ్బులు, కోడిపందాలు పట్టుకోవడం మాత్రమే కాదంటూ పోలీసులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి తీవ్రమైన నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ గట్టిగా హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం రూరల్లో పేరంపేట గ్రామంలో చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో
వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఏఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 అవర్స్లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన ఒక క్రీడా ఈవెంట్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పొలిటికల్ డిబేట్ కు తెరలేపింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ ముగింపు వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు, ప్రతిపక్ష శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పీఆర్ స్టంట్స్ కోసం ఈవెంట్కు తీసుకొచ్చిన పాఠశాల చిన్నారులను అర్ధరాత్రి వరకు స్టేడియంలోనే ఉంచి తీవ్ర ఇబ్బందులు గురిచేశారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. రాత్రి బాగా ఆలస్యం కావడంతో ఇంటికి వెళ్లలేక, ఎవరికి చెప్పుకోలేక దట్టమైన లైట్ల వెలుతుల్లోని ఆ చిన్నపిల్లలు కుర్చీల్లోని కొనుక్కు తీస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లో క్రీడలను ప్రోత్సహించే వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఫుట్బాల్ మ్యాచ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్, తదుపరి ముగింపు కార్యక్రమాలు అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా సాగాయి. రాత్రి 12 గంటలు దాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ముగిసే వరకు అక్కడే ఉండి వీక్షించారు. ప్రోటోకాల్ నిబంధనలు మరియు సీఎం ఇమేజ్ బిల్డింగ్ ప్రమోషన్ల కోసం నిర్వాహకులు ఈవెంట్ ప్రారంభంలో తీసుకొచ్చిన చిన్నారులను రాత్రి వేళ కూడా ఇంటికి పంపకుండా అక్కడే కూర్చోబెట్టడం వివాదానికి కేంద్ర బిందువైంది. సాధారణంగా రాత్రి 9 లేదా 10 గంటల కల్లా నిద్రపోయే అలవాటున్న ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్ధరాత్రి 1 గంట కావస్తున్న కార్యక్రమం ముగియకపోవడంతో తీవ్ర అలసట గురయ్యారు. నిర్వాహకులకు భయపడి బయటకు వెళ్లలేక స్టేడియం సీట్లలోనే తలలు వాల్చి నిద్రపోతున్న దృశ్యాలు ప్రజా సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. కేవలం పబ్లిసిటీ పిచ్చితో చిన్నపిల్లల ఆరోగ్యం, హక్కులను కాలరాస్తారా అంటూ నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ల నిర్వహణ చుట్టూ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గోదావరిలో నీళ్లే లేవంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయి సాంకేతిక ఆధారాలతో బలమైన కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 102 మీటర్లకు చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మోటార్లను ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఇంజనీరింగ్ దార్శనికతను తక్కువ చేసి చూపే ప్రయత్నంలో రైతాంగాన్ని ఆగం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుత జల విశ్లేషణను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు క్షుణ్ణంగా వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ డిజైన్ ప్రకారం కేవలం 92 మీటర్ల వద్ద నీటి మట్టం ఉన్నా సరే మోటార్ల ద్వారా నీటిని విజయవంతంగా ఎత్తిపోసే సాంకేతిక అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ ఏకంగా 102 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయని, అంటే లిఫ్టింగ్ సామర్థ్యానికి మించి రికార్డు స్థాయిలో నీటి లభ్యత ఉందని గణాంకాలతో సహా నిరూపించారు. ఎగువ గోదావరిలో ఆశించిన స్థాయిలో నీళ్లు లేకపోయినా ప్రాణహిత నది కలిసే చోటు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర వరద ప్రవాహం వస్తోందని గుర్తు చేశారు. ప్రాణహిత నది నుంచి ఏ కాలంలోనైనా నీటిని గరిష్టంగా వాడుకునే వీలుంటుంది కాబట్టి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో రీసెర్చ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ రీతిలో డిజైన్ చేశారని స్పష్టం చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న రాజకీయ కోపంతో అసలు నీళ్లే లేవని అబద్ధాలు చెప్తూ సాగు, తాగునీరు అందక అల్లాడుతున్న రైతులను, ప్రజలను వంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా పట్టుదల వీడి తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరి ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది, బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్ ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు వస్తుంది. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉన్నాం. ఇది అప్రోచ్ ఛానల్, అదేమో పంప్ హౌస్.
ఆ పంప్ హౌస్ గేట్లు అవి. సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి ఇది అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ హౌస్ కి ఆ గేట్లు 31 గేట్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే పంప్ హౌస్ లోకి పోయి పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది, ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు. ఎక్కడైతే ప్రాణాయిత నది కలిసిన తర్వాత గోదావరి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్లు లేవు. ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు. టాలీవుడ్ స్మార్ట్ బ్యూటీ నిత్య అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం జరిగిన వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులలో తిరుమల కొండకు చేరుకున్న నిత్య అగర్వాల్కు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ చిత్రాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో 2 భారీ చిత్రాలు లైన్లో ఉన్నట్లు ప్రకటించారు. శ్రీవారి దర్శనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ముగించుకున్న నటి నిధి అగర్వాల్కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలను శేషవస్త్రాన్ని ఆమెకు అందజేశారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన నిధి అగర్వాల్తో సెల్ఫీల కోసం స్థానిక భక్తులు అభిమానులు భారీగా ఎగబడ్డారు. ఈ సందర్భంగా తన కెరీర్ అప్డేట్స్ పంచుకున్న నిధి ప్రస్తుతం బాలీవుడ్ రంగంలో 2 ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సౌత్ ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న తన తెలుగు ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇచ్చారు. స్వామివారి ఆశీస్సులతో ఈ సినిమాలని అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పసిడి కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి రేట్లు ఇప్పుడు వరుసగా 4వ రోజు కూడా భారీగా పతనమయ్యాయి. ఇవాళ ట్రేడింగ్లో అటు 24 క్యారెట్ల ఇటు 22 క్యారెట్ల గోల్డ్ రేట్లతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా గణాంకాల ప్రకారం ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై ఏకంగా ₹770 మేర పతనమై 1,44,490కు చేరింది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా 700 కుప్పకూలి ప్రస్తుతం 1,32,450 పలుకుతోంది. బంగారం ధరలోని వెండి కూడా భారీగా పతనమై ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 5,000 మేరకు క్షీణించి 2,45,000 మార్కు పడిపోయింది. అయితే వినియోగదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రకటించిన ధరలపై 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు స్థానిక జ్యువెలరీ షోరూంలను బట్టి మేకింగ్ ఛార్జీలు మరియు రేట్లలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభమై 4 రోజులు దాటిపోతున్న ఆకాశం వైపు చూస్తున్న రైతులకు, సామాన్యులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. జూన్ నెలలో నైరుతి పవనాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోగా జూలై మొదటి వారంలోనూ అదే కరువు లాంటి వాతావరణ పరిస్థితి ముసురుకుంది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఎల్ నినో, లానినా ప్రభావాలే ఇందుకు ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం లోటు రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో జూన్ నెల అంతా కేవలం 20 నుంచి 45% మేర వర్షపాతం లోటు నమోదైంది. వర్షాలు సమృద్ధిగా పడాల్సిన ఈ వేళలో నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మూసీ నది కూడా ఇంకా పొడిగానే దర్శనమిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఆకాశం ముసురు పడుతున్నట్లు కనిపిస్తున్న ఆశించిన స్థాయిలో ఒక్క భారీ వర్షం కూడా కురవట్లేదు. దీనికి కారణం 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీనివల్ల ఆ సిస్టమ్ ప్రభావం ఏపీపై పూర్తిగా తప్పింది. ఫలితంగా అల్పపీడన ద్రోణి మేఘాలను లాగేయడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే తిరుపతి, కావలి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై జూలై నెలలోనే మే నెల ఎండలు తలపించాయి. వర్షాలు లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, వ్యవసాయ రక్షణ కోసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.